ఓకే గైస్, గూగుల్ యాడ్స్ లో సర్చ్ నెట్వర్క్ లో అడ్వాన్స్ ఆప్షన్స్ ఏమైనా నేర్పించాం లాస్ట్ క్యాంపెయిన్ అన్నమాట. అందులో అన్ని ఆప్షన్స్ కవర్ చేసినాం. సో వాట్ ఈస్ అకౌంట్ స్ట్రక్చర్ అనేది మనం నేర్చుకున్నాము. తర్వాత క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు డైలీ బడ్జెట్ ఏంటి, మాన్యువల్ బిడ్డింగ్ ఏంటి, ఆటోమేటిక్ బిడ్డింగ్ ఏంటి, డైలీ బడ్జెట్ 1000 రూపీస్ పెడితే ఎంత అమౌంట్ కట్ అవుతుంది, మ్యాక్స్ సిపిసి 100 పెడితే యాక్చువల్ సిపిసి ఎంత కట్ అవుతుంది, దాంతోపాటు కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అంటే ఏంటి, యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి, తర్వాత యాడ్ కాపీలో టెక్స్ట్ యాడ్ లో ఎన్ని హెడ్ లైన్స్ ఉంటాయి, ఎన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి, రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. సో క్యాంపెయిన్ ఇస్ పర్ఫెక్ట్. తర్వాత ఈ క్యాంపెయిన్ నేమ్ ఎట్లా పెట్టాలి, వేరే వాళ్ళకి యాక్సెస్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఓకే, నేమ్ ఎట్లా చేంజ్ చేయాలో నేర్చుకున్నాం కదా. యాక్సెస్ అంటే ఏం లేదు, అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒకటే ప్రాజెక్ట్ మీద నలుగురు పని చేస్తారు అనుకోండి, నలుగురికి జీమెయిల్ ఐడి కాదండి, దీన్ని యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ ఇవ్వాలంటే మీరు సింపుల్ గా టూల్స్ అండ్ సెట్టింగ్ లో యాక్సెస్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఇదే యాడ్ అకౌంట్ ని మన జీమెయిల్ ఐడి పాస్వర్డ్ చేయకుండా ఓన్లీ ఈ అకౌంట్ మాత్రమే, 20 అకౌంట్స్ ఉంటాయి కదా, ఈ అకౌంట్ ని మనం యాక్సెస్ చేయొచ్చండి. ప్రస్తుతానికి చూడండి, ఆల్రెడీ ముగ్గురికి ఇచ్చాను నేను. సో ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టేసి వాళ్ళకి ఏ యాక్సెస్ ఇస్తో ఇవ్వండి. స్టాండర్డ్ యాక్సెస్ ఇస్ బెటర్. ఇచ్చేసి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ ఇన్విటేషన్ అండి, వాళ్ళకు ఈమెయిల్ వస్తుంది. వాళ్ళ ఈమెయిల్ యాక్సెప్ట్ చేశారు అనుకో, డైరెక్ట్లీ google.com/ads వెళ్తే ఈ అకౌంట్ అనేది వాళ్ళకి యాడ్ అయిపోతుంది. సో వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. ఈరోజు మిమ్మల్ని నేను టీమ్స్ గా డివైడ్ చేస్తా కదా, అప్పుడు ఇదే చెప్తా అనమాట, మీ నలుగురు కూడా యాక్సెస్ తీసుకొని వర్క్ చేయాలి. ఓకే సార్, లిమిట్ ఏమైనా ఉందా సార్ యాక్సెస్ ఇవ్వడానికి? లిమిట్ ఏమి ఉండదు, ఎంతమందికి. ఎస్, అంటే నేను ఎప్పుడు ఎక్కువ మంది ట్రై చేయలేదు, బట్ 4-5 మెంబర్స్ కి ఇచ్చినా ఏం కాదు, నో ప్రాబ్లం. లిమిట్ అట్లా లిమిట్ ఏం పెట్టలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ అండి, కన్వర్షన్ ట్రాకింగ్ అంతా అయిపోయింది. యూఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ టు ద వెబ్సైట్, బట్ ఎంతమంది ఫామ్ ఫిల్అప్ చేస్తారు అన్నది మనకు కావాలి కదా, ఎంతమంది పర్చేస్ చేస్తారు అన్నది కూడా మనకు కావాలి కదా. ప్రస్తుతానికి ఒక సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ అనుకుందాం. నా ఓడిఎంటి వెబ్సైట్కే when I bring traffic to my website, నాకు ఇక్కడ కన్వర్జన్ అంటే ఏంటంటే ఫామ్ ఫిల్అప్ చేసి థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళడం. ఇక్కడ చూడండి, నాకు థ్యాంక్ యూ పేజ్ ఉంటుంది. ODMT.in అన్న పేజ్ లో ఉన్నాం మనం ప్రస్తుతం. ఈ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు మీకు ఇది ఆటోమేటిక్ గా థ్యాంక్ యూ పేజ్కి వెళ్తుంది. అంటే ఇక్కడ నేను కన్వర్జన్ ఎలా గుర్తుపడతా అంటే, 100 మంది నా ODMT.in పేజ్కి వచ్చారు, 10 మంది ఈ పేజ్ కి రీడైరెక్ట్ అయ్యారు, థ్యాంక్ యూ పేజ్. ఈ పేజ్ అనేది హోమ్ పేజ్ లో లింక్ లేదు, అసలు దెర్ ఇస్ నో లింక్ అన్ ద హోమ్ పేజ్. కాబట్టి ఎవరైనా ఈ పేజ్కి వచ్చారంటే వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసినట్టే, అంటే నాకు కన్వర్షన్ వచ్చినట్టే. దట్ సింపుల్. సో నేను గూగుల్కి ఏం చెప్తా అంటే, ఇఫ్ మై URL ఈక్వల్స్ టు ఆర్ స్టార్ట్స్ విత్ దిస్ వన్, ఐ గాట్ అ కన్వర్షన్. సో ట్రాక్ దట్ అని చెప్తాం అనమాట. ఓకే, కాబట్టి దీనికి థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేయాలి. వెబ్సైట్ డిజైనింగ్ లో హౌ టు క్రియేట్ థ్యాంక్ యూ పేజ్ ఉంది, ఐ విల్ షేర్ దట్ వీడియో విత్ యూ. అండ్ ఇది ట్రాక్ చేయాలి అంటే నెక్స్ట్ ఇదొకటి కన్వర్షన్ అండి. బట్ ఈ కామర్స్ వెబ్సైట్ కి అది కాదు కదా కన్వర్షన్, పర్చేస్ చేయాలి. కస్టమర్ యాడ్ టు కార్ట్, చెక్అవుట్, పెయిడ్ మనీ, ఫైనల్ గా మీకు ఆర్డర్ రిసీవ్డ్ అన్న పేజ్ వస్తుంది. ఆ పేజ్ కి వచ్చినప్పుడే కన్వర్షన్. సో ఈ వెబ్సైట్ కి లీడ్ వస్తే కన్వర్షన్, ఈ వెబ్సైట్ కి సేల్ వస్తే కన్వర్షన్. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఈ వెబ్సైట్ ఏంటంటే బ్లాగ్, ఇది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అండి, ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను ఒక సర్వీస్ ని సెల్ చేయట్లేదు, పీపుల్ ఫామ్ ఫిల్అప్ చేయరు, పీపుల్ బై కూడా చేయరు, జస్ట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఇలాంటి దానిలో కన్వర్షన్ ఏంటంటే పీపుల్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్, సెషన్ డ్యూరేషన్ అంటారు. పీపుల్ స్పెండ్ 15 minutes, ఇట్స్ అ కన్వర్జన్ ఫర్ మీ. అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ కి డిఫరెంట్ కన్వర్జన్స్ ఉంటాయి అనమాట. వీటన్నిటి కూడా మనము గూగుల్ యాడ్స్ లో ట్రాక్ చేయొచ్చు, కన్వర్షన్ ట్రాకింగ్. అయితే కన్వర్షన్ ట్రాకింగ్ ఎందుకు అవసరము అంటే, మనము ఒక రోజు 5,000 స్పెండ్ చేశాము, మనకు ఒక 150 క్లిక్స్ వచ్చినాయి, ఇంత అమౌంట్ కట్ అయింది, తర్వాత ఎన్ని డబ్బులు ఎంత సేల్ అయింది తెలుసుకుంటే బాగుంటుంది కదా. మీరు అనుకోవచ్చు ఏం అవసరం, మనకు తెలిసిపోతుంది కదా, మన కాల్స్ వచ్చినప్పుడు మనకి ఇన్న 20 ఎంత సేల్ అని తెలిసిపోతుంది అనుకోవచ్చు మీరు, అది కరెక్టే. కానీ వెన్ యూ వర్క్ విత్ బిగ్ కంపెనీ, యూ టాక్ అబౌట్ లాక్స్ ఆఫ్ రూపీస్, అప్పుడు హ్యూమన్ ఎర్రర్ వస్తుంది అనమాట. మనం ఎంత అనేది టాలీ చేసుకోలేము అనమాట. అదంతా మనకు టూల్లో కనిపించింది అనుకో, చాలా ఈజీగా ఉంటుంది. సో దట్స్ వై కన్వర్షన్ ట్రాకింగ్ అనేది చేస్తే బాగుంటుంది. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇది చేయకపోతే తప్పుపోతుందని కాదు, పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ ఇది చేయడం వల్ల నీకు అర్థమవుతుంది హౌ మచ్ మనీ ఐఎమ్ స్పెండింగ్,
హౌ మచ్ ఐమ్ గెటింగ్, వాట్ ఈస్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని నీకు కాన్షియస్ గా తెలుస్తుంది అనమాట. యూ కెన్ బెటర్ పర్ఫార్మ్. కాబట్టి కన్వర్షన్ ట్రాకింగ్ చేయాలి. ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ కన్వర్షన్ ట్రాకింగ్ ఫర్ మై క్లయింట్స్. కానీ చూపిస్తాను ఆ క్యాంపెయిన్ కూడా, ఎన్ని కన్వర్షన్స్ అయినాయి, ఎంత స్పెండ్ చేస్తాం అనేది. It's taking time. Okay. This laptop continuously work అవుతుంది. Okay, before that, so different websites have a different conversions. So I'm going to show you how to do the conversion tracking. This conversion tracking can be done in two ways. ఒకటి గూగుల్ అనలిటిక్స్ నుంచి చేయొచ్చండి. మనం గూగుల్ అనలిటిక్స్ ఇంకా నేర్చుకోలేదు కాబట్టి ప్యూర్ గా గూగుల్ యాడ్స్ లోనే ఎలా చేయాలన్నది విల్ ట్రై టు లెర్న్ ఇట్. ఓకే, రైట్. సో ఇది నా క్లయింట్ అకౌంట్. ఇక్కడ చూడండి, Feb 9th లాస్ట్ 7 days చూద్దాం. ఫస్ట్ ఈ క్యాంపెయిన్ రన్ అవుతుంది. యాక్చువల్గా యాజ్ ఆఫ్ నో అవర్ బడ్జెట్ $35 per day. ఓకే, $35 అంటే మీరు బడ్జెట్ రన్ చేసారంటే ఇలాంటి అనలిటిక్స్ వస్తుంది. $35 పెట్టినప్పుడు హౌ మెనీ ఇంప్రెషన్స్? 3,92,000 ఆర్ యాడ్ అపియర్డ్. 2,000 పీపుల్ క్లిక్స్. యావరేజ్ గా $0.11 11 cents ఖర్చు అవుతుంది. టోటల్ గా మనకైన ఖర్చు $22 అండ్ మనం మేక్ చేసినంత $1,269. అంటే ఆల్మోస్ట్ 5.7 times, అంటే 6 times మేకింగ్ ఇట్ అనమాట. అంటే ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్ కదా. 200 పెట్టినప్పుడు 1200 వస్తుంది అంటే మనకు లెక్క అర్థమవుతుంది. అరే మన చిన్న పోతున్నాం రాబోయే అని అర్థమవుతుంది. ఇది ఎవ్రీ డే వైజ్ చూసుకోవచ్చు, డే వైజ్ కూడా చూసుకోవచ్చు. ఎస్టర్డే ఏమైంది, ఎస్టర్డే ఎంత పెట్టినాం, ఎంత వచ్చింది. ఇక $30 పెట్టినాం, 530 వచ్చింది. ఇది హౌ మచ్ టైం? ఇది చాలా 17 times వచ్చింది అమౌంట్. సో నాట్ ఈవెన్ 10 కదా, 17 times వచ్చింది. అంటే ఎస్టర్డే ఇట్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్గా. సో 31st రోజు ఎలా పనిచేసింది, 30th రోజు ఎలా పనిచేసింది. $29 పెడితే 329 వచ్చింది. ఇది 11 times వచ్చింది అనమాట. వి గాట్ ఇట్. ఈ విధంగా లాస్ట్ 7 days లో మాత్రం 6 times వచ్చింది. లాస్ట్ 30 days లో చూద్దాం ఎలా. అంటే రీసెంట్ టైమ్స్ లో మన క్యాంపెయిన్ బాగా పనిచేస్తుంది అన్నది అర్థం. ఇది 7 times అనమాట. $1,000 పెడితే 7,000 వచ్చింది. ఓకే, బట్ ఇనిషియల్ క్యాంపెయిన్ నేను స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో ఇలా లేకుండా అండి 2 times వస్తుంటాయి. అంటే $100 పెడితే 200 రావడం, కానీ 1000 పెడితే 2000 రావడం వచ్చింది. మెల్లిమెల్లిగా దాన్ని ఆప్టిమైజ్ చేస్తూ వీడి వరకు తీసుకొని వచ్చింది అనమాట. కాకపోతే నాకు ఇలా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది. దాన్ని బట్టే కదా నేను ఆప్టిమైజ్ చేసేది. కాబట్టి కన్వర్షన్ ట్రాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీ హావ్ టు డూ ఇట్. ఇది ఈ కామర్స్ క్యాంపెయిన్ అనమాట. దీనికి డిఫరెంట్ గా ఉంటుంది కన్వర్షన్ ట్రాకింగ్. మనం లీడ్ బేస్డ్ కంపెనీకి చేస్తున్నాం ఇప్పుడు. దీనికి కన్వర్షన్ ట్రాకింగ్ ఎలా చేయాలి. సో ఆల్ ఆఫ్ యూ రెడీ గైస్? Yes, sir. Yes, sir. Okay. Here tools and settings అని క్లిక్ చేయండి. కన్వర్జన్స్ మెజర్మెంట్ లో కన్వర్జన్ అనే ఆప్షన్ క్లిక్ ఆన్ దిస్. ఈ కన్వర్జన్ లో ఫస్ట్ మనం చేయాల్సిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వెబ్సైట్ ఎలాంటిది, ఈ కామర్స్ వెబ్సైటా, సర్వీస్ బేస్డా, బ్లాగ్ బేస్డా, ఎలాంటి లీడ్ క్యాప్చర్ చేయాలో కూడా సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత ఫ్యూ మోర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే కన్వర్షన్ అయిపోతుంది. తర్వాత వాళ్ళకు కోడ్ ఇస్తున్నాండి, జావా స్క్రిప్ట్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్ అనేది మన వెబ్సైట్ లో ప్లేస్ చేయాలి, ప్రతి పేజ్ లో ప్లేస్ చేయాలి.
అప్పుడు ఎంతమంది మన వెబ్సైట్కి వస్తారు, ఎంతమంది థ్యాంక్ యూ పేజ్కి వెళ్తున్నారు అది ట్రాక్ చేస్తుంది. ఎవరైనా థ్యాంక్ యూ పేజ్కి వచ్చినప్పుడు ఎంబడే ట్రాక్ చేస్తున్నా 1 కన్వర్షన్ 2 కన్వర్షన్ వాల్యూ ఎంత అని చెప్పేస్తుంది అనమాట. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కోడ్. ఆ జావా స్క్రిప్ట్ కోడ్ మనం రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు, అది ప్లేస్ చేయడం మాత్రమే మన ఇంపార్టెంట్ అనమాట. Unfortunately, Google Ads is very slow today. Okay. So conversion. So set up conversion tracking under. Conversion tracking helps you track your customers' important actions such as online purchases, mobile app downloads, and calls to your business, or else lead form as well. So new conversion action. Click చేయండి. ఇక్కడ అడుగుతుంది అనమాట, ఏది బై నీకు కావాల్సింది, వెబ్సైట్ కన్వర్జనా, యాప్ కన్వర్జనా, ఫోన్ కాల్సా, ఇంపోర్టా. ప్రస్తుతం అయితే వెబ్సైట్ కన్వర్జన్స్ చేయండి. వీఆర్ డూయింగ్ ద వెబ్సైట్ కన్వర్జన్. నీ డొమైన్ పేరు ఏంటి అడుగుతున్నాను. అంటే ఇది ఎందుకు అడుగుతుంది అంటే ఇంతకుముందు లేదు, కొత్తగా అయిందని. అంటే నీ వెబ్సైట్ లో ఆల్రెడీ సమ్ కైండ్ ఆఫ్ ట్రాకింగ్ ఉందా లేదా. ఆల్రెడీ ట్రాకింగ్ ఉంటే నీకు ఇంకో స్టెప్ అవసరం లేదు, ఎక్కువ కూడా అవసరం లేదు అన్నట్టు అది అనమాట. స్కానింగ్ యువర్ వెబ్సైట్, ఇట్ విల్ డిటర్మైన్ if it's already set up to measure conversions. You may also see suggestions for conversion actions you can create to measure conversion on your site. అంటే కొన్నిసార్లు ఆల్రెడీ డెవలపర్ ఆల్రెడీ పేస్ చేసి ఉంటాడు, నీకు తెలియదు, అది అందుకోసం చెప్తుంది అనమాట. ఓకే, సో దీన్ని బట్టి వీళ్ళకి అర్థమైపోయింది ఏమందంటే మన వెబ్సైట్ లో ఆల్రెడీ ట్రాకింగ్ నడుస్తుంది కాబట్టి నువ్వు మళ్ళీ పెద్ద కష్టం చేసుకోవాల్సిన అవసరం లేదు, ట్రై చేయండి అనమాట. కానీ మీరు ఎప్పుడు చేయలేదు కాబట్టి మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను స్క్రాచ్ నుంచి చూపిస్తాను. ఓకే, క్రియేట్ కన్వర్షన్ యాక్షన్స్ మాన్యువల్లీ. అన్ని ఫ్రెష్ వెబ్సైట్ ఇది తీసుకోవాలి, ఇక్కడ మీకు ఆల్రెడీ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది లేదు, గూగుల్ అనలిటిక్స్ లేదు, అలాంటప్పుడు ఇది తీసుకోవాలి. క్రియేట్ కన్వర్షన్ యాక్షన్ మాన్యువల్లీ యూజింగ్ ద కోడ్. సో యాడ్ కన్వర్షన్ యాక్షన్ మాన్యువల్లీ. ఓకే, ఇక్కడ అడుగుతుంది చూడండి, ఇక్కడ conversion actions created manually need to be added to your website code. When you are finishing creating conversion actions, you will get instructions for getting them upon your website. Okay, first of all, నీ goal ఏంటి బాబు? Purchase, add to cart, begin checkout, subscriber. ఇది e-commerce కి. లీడ్ బేస్డ్ అయితే కాంటాక్ట్, సబ్మిట్ లీడ్, ఇవి. ఒకవేళ బ్లాగ్ అయితే ఇది. సో మనది లీడ్ బేస్డ్ కాబట్టి నేను ఏమంటున్నా, సబ్మిట్ లీడ్ ఫామ్ అని పెట్టాను. Even you can select contact also, no problem. Right. ఏం పేరు పెడుతున్నావు? Just for your reference, ODMT website conversions. అయితే కన్వర్షన్ అయినప్పుడు నీకు ఎంత డబ్బులు వస్తున్నాయి? సేమ్ వాల్యూ వస్తుందా, డిఫరెంట్ వాల్యూ వస్తుందా? ఈ-కామర్స్ అయితే నీకు డిఫరెంట్ వాల్యూ వస్తుందండి. ODMT ఇస్ అ వెబ్సైట్. ఇప్పుడు నేను కోర్స్ ఫీజ్ 2 months కి 25,000 తీసుకుంటున్నా, 6 months కి 65, ఎవ్రీ టైమ్ సేమ్ అమౌంట్ వస్తుంది నాకు. అలాంటప్పుడు సేమ్ వాల్యూ తీసుకోవాలి అని ఇక్కడ మెన్షన్ చేయండి దాని అమౌంట్. కానీ నువ్వు వద్దు అనుకుంటే వద్దు, ఓన్లీ కన్వర్షన్ చూసుకుంటే చాలు, తర్వాత అనుకుంటే ఐ డోంట్ వాంట్ యూజ్ వాల్యూ అని పెట్టుకోండి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉందండి, ఒక పర్సన్ వచ్చి ఫామ్ ఫిల్అప్ చేసిండు, కన్వర్షన్ అయింది, నాకు డబ్బులు వస్తాయండి ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడే? విల్ ఐ గెట్ మనీ? ఆయన జాయిన్ అవుతారా ఇమీడియట్ గా? సో ఈ-కామర్స్ అట్లా కాదండి, ఒక ప్రోడక్ట్ ఫిల్అప్ అయిపోయి థ్యాంక్ యూ పే వచ్చింది అనుకోండి, పైసలు వచ్చేసినట్టే కదండి. సో ఈ-కామర్స్ కి నీకు డబ్బులు అనేది పెట్టుకోవాలి, పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. కానీ లీడ్ బేస్ కంపెనీకి అది కాదు అనమాట, వర్కౌట్ కాదు. కానీ నేను చేయాలనుకుంటారా బై సమ్ కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు ఏంటంటే ఎస్టిమేషన్ అనేది చేసుకోవాలి. జనరల్ గా ఇట్స్ బెటర్ యూ కెన్ మెన్షన్ డోంట్ యూజ్ వాల్యూ. కానీ స్టిల్ నాకు ఇట్లా అప్రాక్సిమేట్ ఒక ఐడియా కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే మీ వెబ్సైట్ డేటాను కొన్ని రోజులు, కొన్ని మంత్స్ అబ్జర్వ్ చేయండి, 2 నెలలు అబ్జర్వ్ చేయండి. మీ బిజినెస్ మీకు తెలిసిపోతుంది, నా బిజినెస్ నాకు తెలుసండి. నా ప్రకారం ఏంటంటే నాకు ఒక 5 leads వచ్చినాయి అనుకోండి, 5 leads వచ్చినాయి కాంటాక్ట్ ఫామ్, ఐ వాంట్ టు లెర్న్ కోడ్స్, ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అని చాలా లీడ్స్ వస్తాయి. ఎవ్రీ 5 leads లో ఒక్కరే కన్వర్ట్ అవుతారండి, 1 person కన్వర్ట్ డ్యూ టు ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్. కొందరు 25,000 అఫోర్డ్ చేయలేరేమో, ఓకే, కొందరు ఇంకా టైం తీసుకుంటారేమో, కొందరికి లెసర్ ప్రైస్ కి ఇంకో ఇన్స్టిట్యూట్ ఉందేమో, ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఓకే, సో 5 people కి నాకు ఒక కన్వర్షన్ అవుతుంది. ఓకే, నా కన్వర్షన్ వాల్యూ వచ్చేసి 25,000 రూపీస్ ఒక పర్సన్ జాయిన్ అయితే. అది ఈయన కావచ్చు, ఈయన కావచ్చు. ఓకే, అజ్యూమ్ దట్
ఈయన జాయిన్ అయినప్పుడు నాకు 25,000 వచ్చినాయి. ఈ థర్డ్ పర్సన్ జాయిన్ అయినప్పుడు నాకు 25,000 వచ్చినాయి. అంటే గూగుల్ ఏమంటదంటే నువ్వు కన్వర్షన్ ట్రాకింగ్ పెట్టినప్పుడు ప్రతి ఫామ్ ఫిల్ అయినప్పుడు నాకు పైసలు యాడ్ చేయాలి నువ్వు. అంటే ఈ ఫామ్ ఫిల్ అయినప్పుడు ఎంత పైసలు వచ్చినాయి, ఈ ఫామ్ ఫిల్ అయినప్పుడు ఎంత పైసలు వచ్చినాయి నాకు చెప్పాలంటుంది. కానీ మన యాక్చువల్ కేసు ఏంటంటే ప్రతి ఒక్కరు ఫామ్ ఫిల్అప్ చేసినంత వాళ్ళు జాయిన్ కారు బాబు, ఎవడో ఒక్కడే జాయిన్ అవుతాడు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటండి? వాడు ఏమంటున్నాడంటే ఇది ఆటోమేటిక్ మెషిన్ కాబట్టి ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వాలి. నా ప్రకారం అంటే ఎవ్రీ 5 మెంబర్కి ఒకటి జాయిన్ అవుతాడు, నాకు అక్కడ 25,000 వస్తున్నాయి. కానీ వాడేమంటుండు ప్రతి నంబర్కి ఒక అమౌంట్ యాడ్ చేయాలంటుండు. అప్పుడు ఎంత యాడ్ చేస్తామండి ప్రతి ఒక్కరికి? ఈయన ఫిల్అప్ చేసినప్పుడు నాకు ఎంత అమౌంట్ వచ్చింది? 5,000 యావరేజ్ తీసుకుంటున్నా. టోటల్ వాల్యూ 25,000 కదా. నేను ఏం చేస్తానంటే ఈయన జాయిన్ అయినప్పుడు గూగుల్ నాకు 5,000 వచ్చినాయి అని చెప్తున్నా. ఈయన జాయిన్ అయినప్పుడు 5,000 వచ్చినాయి, ఈయన జాయిన్ అయినప్పుడు 5,000, ఈయన జాయిన్ అయినప్పుడు 5,000. ఎందుకంటే గూగుల్ సాటిస్ఫై చేయాలి అక్కడ నంబర్ కోసం. టోటల్ గా అయితే 25,000 వచ్చినాయి కదా, సరిపోయింది. కానీ యాక్చువల్ గా అయితే నాకు వచ్చింది ఈయన నుంచి 25K. బట్ అక్కడ పూల్లో నేను చెప్పలేను ఎక్కడి నుంచి వచ్చింది అనేది గెస్ చేయలేము అన్నమాట. కాబట్టి రౌండ్ ఫిగర్ గా నేను ఏం చెప్తున్నా అంటే ఎవ్రీ 5 కస్టమర్స్ ఐఎమ్ గెటింగ్ ఎ సేల్. దీనివల్ల నాకు ఏమవుతుందంటే రేపు పొద్దుగాల అనలిటిక్స్ వచ్చినప్పుడు నాకు when I spend some 50,000 rupees, 50,000 rupees నేను స్పెండ్ చేసిన అనుకోండి, 500 క్లిక్స్ వచ్చినాయండి. 500 క్లిక్స్ లో నాకు 50 ఫార్మ్స్ వచ్చాయండి. 50 people fill the form. 50 people fill the form. అవుట్ ఆఫ్ 50 నాకు తెలిసి 10 కన్వర్జన్స్ అవుతాయి. మనకు తెలుసు కదా, ఇక్కడ బై 5 10 కన్వర్జన్స్ అవుతుంది. కానీ వాడేమంటాడు ప్రతి కన్వర్జన్ కి నువ్వు ఎవ్రీ కన్వర్జన్ పైసలు ఏమన్నాడు అంటే 50 into 5,000 ఏమన్నాడు. ఇప్పుడు 50 into 5,000 అంటే ఎంత అండి? 2.5 lakhs. 25,000 కదా, 2,50,000 వచ్చినట్టు నాకు కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం మ్యాటర్ చేస్తా అంటే అరే నేను 50,000 పెట్టినా 2,50,000 వచ్చినాయి. ఇట్లా వస్తుందా అంటే నేను 1,00,000 పెడితే ఇంత పెరుగుతుంది అంటే అప్రాక్సిమేట్ అనమాట. ఈ నెంబర్ కొంచెం అటు ఇటు కావచ్చు, మేబీ ఒక 10,000 20,000 అటెండ్ అవుతుంది, కానీ ఉంటుంది అనమాట. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే మీకు ఇక్కడ ఈ 25,000 వద్దు, కానీ నాకు ఇక్కడ 50 ఫార్మ్స్ అంటే ఇక్కడ 50 కన్వర్షన్స్ వచ్చినట్టే. వెన్ ఐ స్పెండ్ 50,000 rupees, I got 50 కన్వర్షన్స్. ఇలా ఉంటే చాలు అనుకుంటే మీరు ఇక్కడ ఇది పెట్టాల్సిన అవసరం లేదండి, డోంట్ యూస్ అనేది. లేదు ఇది నాకు నెంబర్ కూడా కావాలనుకుంటే ఇక్కడ అప్రాక్సిమేట్ పెట్టాలి. ఇది మీ బిజినెస్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఇది మీకు అర్థం కావద్దు లైట్ తీసుకోండి, డోంట్ యూజ్ అని పెట్టండి. అర్థమైతే చాలా గుడ్ న్యూస్. అలా ఫీ క్లియర్. వాల్యూ ఈ కామర్స్ కి మనం ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అది. ఓకే, కౌంట్ అండి. కౌంట్ 2 ఆప్షన్స్ ఉంటాయి ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు సాయి నా వెబ్సైట్ కి వచ్చేసి 4 సార్లు ఫామ్ ఫిల్అప్ చేసిండు. అప్పుడు గూగుల్ ఏం చేసుకుంటది, అరే నీకు 20,000 వచ్చిందంటది. కరెక్టా కాదు కదా? ఒక మనిషి 4 సార్లు ఫిల్అప్ చేస్తే 4 సార్లు జాయిన్ కాడు, ఒకటేసారి జాయిన్ అవుతాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వన్ పర్సన్ టిల్ 4 ఫార్మ్స్ ఆల్సో మనం అక్కడ 1 కౌంట్ చేసుకోవాలి. ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీకి ఇది కరెక్ట్. కానీ ఈ కామర్స్ కంపెనీకి అదే సాయి ఒకటే రోజు 5 డిఫరెంట్ ప్రోడక్ట్ కొనొచ్చు. ఒకసారి ఇది సక్సెస్, ఇది సక్సెస్, వాళ్ళు మాత్రం ఎవ్రీ కౌంట్ చేయాలి. బట్ నా లీడ్ బేస్డ్ కాబట్టి 1 కన్వర్షన్ చేస్తాను. ఓకే, సో గూగుల్ యాడ్స్కి వెళ్ళాను, టూల్స్ అండ్ సెట్టింగ్స్ లో కన్వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ మాన్యువల్లీ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ నా గోల్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకున్నా, సబ్మిట్ లీడ్ ఫామ్, కన్వర్షన్ నేమ్ ఇచ్చిన, యావరేజ్ వాల్యూ మెన్షన్ చేసిన, ఐ వాంట్ టు కౌంట్ 1 అని చెప్పేసిన. ఇదంతా బై డిఫాల్ట్ ఇట్లే ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, క్లిక్ ఆన్ డన్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, క్లిక్ ఆన్ డన్. అయిపోయిందా? సబ్మిట్ లీడ్ ఫామ్, ODMT వెబ్సైట్ కన్వర్జన్స్, డన్. దెన్ సేవ్ అండ్ కంటిన్యూ. అక్కడ కోడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది, అది తీసుకుందాం. ఇది అయిపోయింది కదా, సేవ్ చేసినాం కదా. ఇక్కడ ట్యాగ్ అండి, గూగుల్ ట్యాగ్. ఈ కోడ్ మనం పేస్ట్ చేయాలి. సో మనం మాన్యువల్ గా చేయొచ్చు, లేదంటే మీరు పెద్ద కంపెనీకి పనిచేస్తున్నప్పుడు ఆల్రెడీ డెవలపర్ ఉంటాడు, వాడికి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా పంపించాలి, లేదంటే ట్యాగ్ మేనేజర్ ద్వారా చేయొచ్చు. ట్యాగ్ మేనేజర్ అని అడ్వాన్స్ది, అది అవసరం లేదు. ఇప్పుడు ఇది చేద్దాం. సెటప్ విత్ గూగుల్ ట్యాగ్, సెటప్ అని కొట్టండి. ఇక్కడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఏం చేయాలి అనేది, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలా మంది. ఓకే,
ఇన్స్టాల్ ద గూగుల్ ట్యాగ్ మాన్యువల్లీ. ఇక్కడ మీకు ఏదైతే కోడ్ కనిపిస్తుందో ఈ కోడ్ ను కాపీ చేసుకొని మీ వెబ్సైట్ లో పేస్ట్ చేయాలి. ప్రతి పేజ్ లో పేస్ట్ చేయాలి. ప్రతి పేజ్ లో పేస్ట్ చేయాలండి. ప్రతి పేజ్ లో పేస్ట్ చేయాలి అంటే షో యూ హౌ టు పేస్ట్ ద కోడ్. ఇక్కడ చాలా మంది డౌట్ పడతారు ఎట్లా అనేది. One second. I need some sample websites. Website enter. రావట్లేదు. ఈ వెబ్సైట్స్ మీకున్న వెబ్సైట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఎవరు ఉన్నాయి ఇక్కడ? ఐశ్వర్య నీకు ఇచ్చిన వెబ్సైట్ పేరేంటి? ఐశ్వర్య రంజన్, వాట్ ఈస్ ద వెబ్సైట్ నేమ్ ఐ గివ్? Balaram. ఒకసారి ఐడి పాస్వర్డ్ నాకు చాట్ పెట్టావా? Yeah, sure. సార్ ఒకసారి ఆ బ్లాగింగ్ పేజ్ అయితే ఎట్లా ఎట్లా సెట్ చేయాలి సార్ ఆ మనీ దగ్గర? నేను ఈ కామర్స్ కాకుండా బ్లాగింగ్ పేజ్ చేస్తాను అనుకోండి సార్, నాది బ్లాగింగ్ పేజ్ అనుకోండి. ఆ మనీ దగ్గర ఎట్లా ఏం చేయాలి సార్? మనీ మనీ ఉండదు కాదు, దాని ద్వారా నీకు మనీ రాదు కదా, కాబట్టి అది పెట్టొద్దు. అది ఓకే సార్, పెట్టద్దా సార్? ఓకే సార్, మనీ పెట్టొద్దు, అది బ్లాక్ కదా. ఓన్లీ సెషన్ డ్యూరేషన్ పెట్టాలి. సార్. నరేందర్ ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతలేదా? అంజన్ మెన్షన్ చేసావా ఐడి పాస్వర్డ్? అంజన్ పాస్వర్డ్ ఒకటి చెప్పు చాలా. Sir, పెట్టండి. అదే ట్రై చేస్తా, రాలేదే. అది దాంట్లో పాస్వర్డ్ మారినట్టుంది. ప్రాబ్లం అయిపోయింది కదా. she gave it to someone else. మీ డిజైనింగ్ అయిపోయింది కదా, చేంజ్డ్ ఐ థింక్. నరేందర్ నీది కూడా రావట్లేదా వెబ్సైట్? telugu.monkeyzone. చలో లాగిన్ అయితే బ్లూ. So I'm going to show you how to paste the code on your website. So I was facing problem with the websites. So directly I'm going with the Boost. Direct నా వెబ్సైట్కి వెళ్దాం. ఇక్కడ పేజ్ ఏం కదా, ఏదైనా డమ్మీ వెబ్సైట్ తెలుసు. career switch course. ఓకే, వీ హ్యావ్ ఎ డాష్ బోర్డ్. ఏదైతే కోడ్ వచ్చిందో ఇక్కడ చెప్పింది చూడండి.
This is the Google tag. Copy and paste it in the code of every page of your website immediately. So every page లో పేజ్ చేయడం ఇంపాసిబుల్ అండి. 1000 పేజీలు ఉంటే 1000 పేజీలో పేజ్ చేయడానికి రాదు అనమాట. కాబట్టి ఒక షార్ట్ కట్ ఉంది. మీ వర్డ్ ప్రెస్ లో మనం ఎప్పుడు కోడింగ్ నేర్చుకోవాలి, కానీ వర్డ్ ప్రెస్ లో అపియరెన్స్ థీమ్ ఫైల్ ఎడిటర్ ఉంటుంది. అపియరెన్స్ థీమ్ ఫైల్ ఎడిటర్ లో మీకు కోడింగ్ ఉంటుందండి. ఇదంతా కోడింగే. ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే, మీరు రాంగ్ ప్లేస్ లో కోడ్ పెడితే మొత్తం వెబ్సైట్ కొలాప్స్ అయిపోతుంది అన్నమాట. ఒకటి జాగ్రత్తగా చేయండి. అపియరెన్స్ లో థీమ్ ఫైల్ ఎడిటర్ రైట్ హ్యాండ్ సైడ్ లో మీకు హెడర్ ఫూటర్ ఉంటుంది. హెడర్కి వెళ్ళండి. ఇప్పుడు హెడర్ అంటే ఏంటంటే నీ వెబ్సైట్ లో ఏ పేజ్ కైనా ఇదే హెడర్, ఇదే ఫూటర్. కాబట్టి ఒక కోడ్ హెడర్ లో పెట్టినామంటే ప్రతి పేజ్ కి పనికి వస్తుంది అనమాట. అందుకే హెడర్ లో పెడుతున్నాం మనం. అండ్ ఇక్కడ కూడా వాడు చెప్పింది క్లియర్ గా హెడర్ లో పెట్టండి అని చెప్పాడు. సో హెడర్ క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దానికి సంబంధించిన కోడ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మా కోడ్ HTML నుంచి స్టార్ట్ అయింది. ఓపెన్ హెడ్, క్లోజ్ హెడ్. దిస్ ఇస్ ద క్లోజ్ హెడ్. ఈ క్లోజ్ హెడ్ పైన పేస్ట్ చేయాలండి. ఇక్కడ పేస్ట్ చేయాలి మీరు. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద హెడ్ ఎలిమెంట్, హెడ్ ఓపెన్ ఎలిమెంట్ తర్వాత పెట్టమన్నాడు ఆయన. దీని తర్వాతనే పెట్టమన్నాడు. బట్ నేనైతే ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఈ క్లోజ్ హెడ్ కంటే ముందు పెట్టమని చెప్తున్నాను. ఇక్కడ ఇంకేదైనా కోడ్ వస్తే ప్రాబ్లం అవుతుంది. మీరు ఇక్కడ పెట్టినా పర్లేదు, హెడ్ తర్వాత పెట్టినా ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం. యూ కెన్ పుట్ హియర్ అండ్ బుక్ ప్లేసెస్. సార్ వాడు చెప్పినట్టు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో కాపీ దిస్, పేస్ట్ ఓవర్ హియర్. ఇప్పుడు మీ గూగుల్ ట్యాగ్ ఈ కోడ్ ఏంటంటే మనకు అర్థం కాదు, మనకు అవసరం లేదు కూడా. చూడండి, మనకు సంబంధించిన ఐడి అనేది ఒకటి ఇచ్చిండు అనమాట. వీఆర్ కాన్ఫిగరింగ్ దిస్ థింగ్ అని. తర్వాత అప్డేట్ ఫైల్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే ఈ కోడ్ యాక్చువల్గా గూగుల్ అనలిటిక్స్ చేసిన వాళ్ళు ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒకటే గ్లోబల్ సైట్ ట్యాగ్ అంటారు అనమాట. ఒకసారి చేస్తే ఇంకా అవసరం లేదు అనమాట. ఇది ఏం చేస్తుందంటే మన వెబ్సైట్ కి ఎవరైతే వస్తారో ప్రతి పేజ్ కి ట్రాక్ చేస్తుందా, 1% వచ్చింది, 2% వచ్చింది, 3% వచ్చిందని కౌంట్ చేస్తుంది ప్రతి పేజ్ కి. కానీ మనకు కావాల్సింది ఏంటండి, ఇప్పుడు దీనివల్ల లాభం లేదు మనకు. ప్రతి పేజ్కి వస్తుండే మనకు థ్యాంక్ యూ పేజ్కి వచ్చినోడు కావాలి. ఇది అయిపోయింది, కన్ఫర్మ్ చేసింది. ఓకే, చూడండి. టు ఎనేబుల్ కన్వర్జన్ మెజర్మెంట్ యూ విల్ నీడ్ టు ఇన్స్టాల్ అ గూగుల్ ట్యాగ్ ఆర్ రీయూజ్ అన్ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్. ట్రై అగైన్ ఆర్ కంటిన్యూ ద నెక్స్ట్ స్టెప్. యూ కెన్ మేనేజ్ యువర్ ట్యాగ్. మనం అయిపోయింది చేసేసినాం. తర్వాత ఇంకొకటి చూడండి, ఇది ఏం చేసింది, లాజిక్ ఆలోచించండి. ప్రతి పేజ్ కి ఎవరు వచ్చిరో అర్థం చేసుకుంటుంది. కానీ నాకు అది కాదు కదా, నాకు థ్యాంక్ యూ పేజ్కి ఎవరు వచ్చిందో కూడా కావాలి. దీన్ని ఈవెంట్ స్నిప్పెట్ అంటారు. అంటే ప్రతి పేజ్కి వచ్చింది ట్రాక్ చేయడం ఏమన్నా నార్మల్ అనలిటిక్స్, కానీ ఒక ఈవెంట్ అర్థమైంది అంటే ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడే అది థ్యాంక్ యూ పేజ్కి అంటే ఇది ఒక ఈవెంట్ ట్రిగ్గర్ కావాలి. ఈ ఈవెంట్ అనేది గ్లోబల్ సైట్ ట్యాగ్ ఉంటేనే వర్క్ అవుతుందండి, ఇది ఒకటి చేస్తే రాదు. అందుకే మనం ఫస్ట్ కోడ్ ని హెడ్ సెక్షన్ లో పేస్ట్ చేసినాము. సెకండ్ ఏం చేస్తున్నాం అంటే ఈవెంట్ స్నిప్పెట్ ని చేస్తున్నాం. మనం ఈవెంట్ స్నిప్పెట్లు ఏం చెప్పాము, ఎవడైతే మనకు థ్యాంక్ యూ పేజ్కి వస్తుందో వాని ట్రాక్ చేయడం అనమాట. కాబట్టి సి ఈవెంట్ స్నిప్పెట్, ఇక్కడ కోడ్ వస్తుంది అనమాట. ఇది చూడండి, ద ఈవెంట్ స్నిప్పెట్ వర్క్స్ విత్ గ్లోబల్ ట్యాగ్. అది ఉంటుంది, ఇది వర్క్ అవుతుంది. టు ట్రాక్ యాక్షన్స్ దట్ షుడ్ బి కౌంటెడ్ యాజ్ ఎ కన్వర్జన్. చూస్ వెదర్ టు ట్రాక్ కన్వర్జన్ ఆన్ అ పేజ్ లోడ్ ఆర్ క్లిక్. అంటే పేజ్ లోడ్ అయినప్పుడు రావాలా, క్లిక్ చేయాలా, పేజ్ లోడ్ చాలు అంటే థ్యాంక్ యూ పేజ్ లోడ్ అయిందంటే చాలు నాకు. చూడండి, ఇది కాపీ, ఈ కోడ్ కాపీ చేయండి. ఇది ఇక్కడ పేస్ట్ చేయాలండి. ఎనీ ఐడియా వేర్ హ్యావ్ టు పేస్ట్? ఎక్కడ చేయాలండి, వేర్ హ్యావ్ టు పేస్ట్? ఫూటర్, హెడర్ ఫూటర్ లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసినాం కదా ఇంత ముందే, అది అయిపోయింది కదా. అయితే ఇది ఫూటర్ లో పేస్ట్ చేస్తే ఏంది, ప్రతి పేజ్ కి వచ్చిన వాడికి కన్వర్షన్ అని చెప్తుంది. లాజిక్ అర్థం చేసుకుని చెప్పండి. హోమ్ పేజ్ ఒకసారి రిపీట్ చేయండి సార్. Try చేద్దాం. హోమ్ పేజ్ ఒకసారి కాంటాక్ట్ ఫామ్ సార్. Thank you page లో సాయిశ్రీ కాంటాక్ట్ ఫామా అంటే నువ్వు చెప్పినట్టు కాంటాక్ట్ ఫామ్ అనుకోండి. కస్టమర్ కాంటాక్ట్ అని క్లిక్ చేసిండు అంటే నువ్వు ఎమ్మడేమంటే కన్వర్షన్ అయిపోయింది బయట చెప్తున్నా అంటే ఆడ ఫామ్ ఫిల్అప్ చేయకుండా కన్వర్షన్ అంటున్నావు. ఈడ పేస్ట్ చేసినావు అనుకో, ఫామ్ హోమ్ పేజ్ లో పిక్ చేస్తే ప్రతి ఒక్కడు హోమ్ పేజ్కి వస్తుంది. అంటే నీకు అనలిటిక్స్ ఏం చూపిస్తుంది అంటే 1000 మంది వచ్చారు, 1000 మంది కన్వర్ట్ అని చెప్తుంది. అది తప్పే, ఇది తప్పే. ఇంకేం చేయాలి? మనకి మెయిల్ దగ్గర ఏమైనా చేయాలి? మెయిల్ కాదు, థ్యాంక్ యూ పేజ్ లో
రేవంత్ థ్యాంక్ యూ పేజ్ కొంచెం ఎలాబరేట్ చేయది. లైక్ మనకు కన్వర్షన్స్ కావాలి కదా సార్. అవును. కస్టమర్ అక్కడికి వచ్చింది తెలియాలంటే మనం థ్యాంక్ యూ పేజ్ లోనే చూసుకోవాలి కదా, నేను చెప్పాను కదా, ఎప్పుడైతే థ్యాంక్ యూ పేజ్ పోయాడో వాణ్ణి ట్రాక్ చేయాలి మనం. కాబట్టి ఈ ఫామ్ ఫిల్అప్ చేసినా కూడా థ్యాంక్ యూ పేజ్కి వెళ్తుంది. చూడండి, ఇగో థ్యాంక్ యూ ఉంది, ఇది చెప్పాలి, ఇక్కడ ట్రాక్ చేయాలండి మనం, ఈడ పెట్టాలి కోడ్. ఆ కోడ్ ట్రిగ్గర్ అయినప్పుడు ఏమవుతుంది, అది ఎమ్మడే చెప్పేస్తుంది ఇక్కడికి ఎవరు వచ్చినప్పుడు, అరే ఒకడు వచ్చిండ్రా భయ నాకు. ఎందుకంటే ఈ పేజ్కి ఎవరు డైరెక్ట్ రానండి, నాకు ఇక్కడ హోమ్ పేజ్, అబౌట్ అస్ ఇవే ఉన్నాయి, కానీ ఈ పేజ్ డైరెక్ట్ నేను మెనూ లింక్ పెట్టలేదు. ఇక్కడికి వచ్చాడంటే ఫామ్ ఫిల్అప్ చేసే వచ్చిండు అనమాట, అప్పుడు ఆ కోడ్ ట్రిగ్గర్ అవుతుంది. కాబట్టి ఈ కోడ్ ని మనము ఈ థ్యాంక్ యూ పేజ్ లో పేస్ట్ చేయాలి. ఓకే, ఈ థ్యాంక్ యూ పేజ్ లో పేస్ట్ చేయాలంటే చూడండి ఎట్లా చేయాలో. ఎడిట్ పేజ్ అని కొట్టండి ఆ పర్టికులర్ పేజ్ ని. ఈ ఫస్ట్ ఈ కోడ్ ని కాపీ చేసుకోండి, ఏ పేజ్కి వెళ్ళాలో ఆ పేజ్కి వెళ్ళండి. హెడ్ సెక్షన్ లో ఒక్కటేసారి పేస్ట్ చేస్తాం. అదేంది, జనాలు ఎంతమంది వస్తున్నారని చెక్ చేయడానికి. ఇది ఈవెంట్ పర్టికులర్ ఈ పేజ్కి సంబంధించింది అనమాట. ఓకే, ఈ థ్యాంక్ యూ పేజ్ ఏం చేయాలంటే మీరు నార్మల్ వర్డ్ ప్రెస్ నుంచి ట్రాక్ చేస్తారు అనుకోండి, మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇక్కడ వేరే పేజ్ తీసుకుంటున్నా, ఇది కాకుండా. సో నాకు థ్యాంక్ యూ పేజ్ లేదు ఇందులో, వేరే వెబ్సైట్ లో, బట్ చెప్తున్నా అజున్ ఇదే థ్యాంక్ యూ పేజ్ అనుకోండి. థ్యాంక్ యూ పేజ్ ఇస్ అనదర్ పేజ్ ఓన్లీ, అంతే. కాకపోతే అక్కడ ఏంటంటే ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు నేను రీడైరెక్ట్ పెట్టినా అనమాట. సో మీకు చాలా మందికి థ్యాంక్ యూ పేజ్ గురించి డౌట్ ఉంటుంది. అది మనము వర్డ్ ప్రెస్ లో వి లెర్న్ కాంటాక్ట్ ఫామ్ బై సబ్సిస్టిక్, గుర్తుంది అందరికి? అందులో ఉంటుంది. ఐఎమ్ షేరింగ్ యూ లింక్ టుడే. ఇక్కడ థ్యాంక్ యూ పేజ్, నాకు డౌట్ సారీ డౌట్ ఉంది. చెప్పండి. ఇప్పుడు పేజ్ ని మనము ఎలిమెంటర్ తో ప్రింట్ చేస్తే, లైక్ క్రియేట్ చేస్తే, మనము ఎలిమెంటర్ యూజ్ చేసుకొని ఆ కోడ్ ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఎలిమెంటర్ అయినా కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా చేయొచ్చు, నేను చూపిస్తాను అది కూడా. అంటే వెబ్సైట్ లో చేసి ఉండొచ్చు, సపరేట్ గా చేయనట్టున్నాను. somewhere it is there. I'll paste the link anyway. Okay, so ఆ పేజ్ కి వెళ్ళండి. ఆ కోడ్ ని పేస్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, కోడ్ మీరు ఎప్పుడు పేస్ట్ చేయాలంటే డైరెక్ట్ కోడ్ ని పేస్ట్ చేస్తే రాదండి, ఇది ఉత్తరం అవుతుంది. సో ఈ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసాం అనుకోండి, డిస్ప్లే అవుతుంది అంతే. స్నిప్పెట్ కాపీ ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మీరు ప్లస్ సింబల్ కొట్టేసి ఇక్కడ కోడ్ అని టైప్ చేయండి. ఇక కోడ్ వస్తుంది, ఇది ఇప్పుడు పేస్ట్ చేయండి, ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇది నీకు వెబ్సైట్ లో కనిపించదు, కానీ బై డిఫాల్ట్ అది కన్వర్షన్ ట్రాక్ చేస్తుంది. ఇది నార్మల్ వర్డ్ ప్రెస్ బ్లాక్ లో ఇట్లా చేయాలి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎలిమెంటర్ ఉంటే ఏం చేయాలన్నది. ఎలిమెంటర్ ఉంటే ఏం లేదు, అది కూడా సేమే. మీ కోడ్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్, ఆ కోడ్ లో పేస్ట్ చేయండి. పేజెస్కి వెళ్ళండి, యూ హ్యావ్ అ థ్యాంక్ యూ పేజ్, ఎడిట్ విత్ ఎలిమెంటర్. కన్ఫ్యూజన్ ఉండొచ్చు, డోంట్ వరీ, ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. మీరు చేయండి ప్రాక్టికల్ గా, డౌట్ వస్తే నన్ను అడగండి. ఓకే, ఇక్కడ ఎక్కడ పెట్టినా పర్లేదు, బట్ ట్రై టు పుట్ అట్ ద టాప్ ఓన్లీ. ఇక్కడ కోడ్ అని టైప్ చేయండి, ఇక్కడ కోడ్ ఉంటుంది కదా, ఇది షార్ట్ కోడ్ ఉంది. షార్ట్ కోడ్ కాదు, మనకి HTML కోడ్ కావాలి. దిస్ ఇస్ నాట్ ఎ షార్ట్ కోడ్. పేస్ట్ ఇట్, అయిపోయింది. దట్స్ ఇట్. దిస్ ఇస్ హౌ విల్ బి డూయింగ్ ఇట్. నార్మల్ వర్డ్ ప్రెస్, ఎలిమెంటర్ రెండిట్లో చూపించిన. సో ఇక్కడ సింపుల్ లాజిక్ బై, ఈ లాజిక్ అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఇది మన వెబ్సైట్. ఓకే, మన వెబ్సైట్ లో డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి, హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్. అయితే ఇందులో మన కన్వర్షన్ ట్రాకింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ సైట్ ట్యాగ్.
గ్లోబల్ సైట్ ట్యాగ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఈ గ్లోబల్ సైట్ ట్యాగ్ ఏం చేస్తుందంటే మనం హెడ్ సెక్షన్ లో వేస్తే హోమ్ పేజ్ కి ఎవరైనా వచ్చినా చెప్తున్నా వచ్చింది హోమ్ పేజ్ కి, అబౌట్ us కి, కాంటాక్ట్ us కి, థ్యాంక్ యూ పేజ్ కి, ప్రతి పేజ్ ని ట్రాక్ చేస్తుంది అన్నమాట. కానీ నాకు కన్వర్షన్ అయిందంటే ఇది ఓన్లీ టు చెక్ ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ ఆర్ నాట్. ఇది అనలిటిక్స్ కి పనికి వస్తుంది. తర్వాత కన్వర్షన్ ట్రాకింగ్ కావాలంటే ఈవెంట్ స్నిప్పెట్ చేసుకోవాలి మనం. ఈవెంట్ స్నిప్పెట్ గ్లోబల్ సైట్ ట్యాగ్ ఉంటేనే పనిచేస్తుంది. ఎందుకంటే గ్లోబల్ సైట్ ట్యాగ్ ప్రతి పేజ్కి వచ్చిన వాడిని చెక్ చేస్తుంది, దాంతో పాటు ఇది వర్క్ చేస్తుంది. ఈవెంట్ స్నిప్పెట్ ఏం చేస్తామంటే మనము ఇది థ్యాంక్ యూ పేజ్ అనుకోండి, ఇంకో డిఫరెంట్ కోడ్ ఇందులో మాత్రమే పేజ్ చేస్తాం అనమాట. ఎవరైతే ఈ పేజ్కి అయితే వచ్చారో వాళ్ళని అది మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో గ్లోబల్ సైట్ ట్యాగ్ హెడ్ సెక్షన్ లో పెడతాం, ఈవెంట్ స్నిప్పెట్ ట్యాగ్ మాత్రం థ్యాంక్ యూ పేజ్ లో పెడతాం అనమాట. దీనివల్ల విల్ కమ్ టు నో హౌ మెనీ కన్వర్జన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇది మీరు ప్రాక్టికల్ గా చేసినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇట్లా పేస్ట్ చేసిన అట్లా పేస్ట్ చేయండి, క్యాంపెయిన్ రన్ చేయండి. 3 days రన్ చేసిన తర్వాత మీకు క్లిక్స్ వస్తాయి కదా. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఎవరైనా థ్యాంక్ యూ పేజ్ పోతే మీకు కన్వర్జన్ 1 అని చూపిస్తుంది. అంటే ఇది వర్కౌట్ అవుతుంది. ఏమైనా కన్వర్షన్స్ వచ్చినాయి, ఫార్మ్స్ ఫిల్అప్ అయినాయి, కానీ కన్వర్షన్ 0 చూపిస్తుంది అంటే మీరు రాంగ్ గా పేస్ట్ చేసినారు అనమాట. దానికి నేను చూపిస్తాను దానికి ఏం రాంగ్ చేస్తారు, ఎట్లా చేయాలని చూపిస్తాను. ఫ్యూచర్ లో మీకు గూగుల్ అనలిటిక్స్ అయిపోయిన తర్వాత ఇది చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది అనమాట. అది లేదు కాబట్టి కొంచెం కష్టం ఉంది అనమాట. బట్ ప్రాజెక్ట్ లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే గ్లోబల్ సైట్ ట్యాగ్ ఒకటి పే చేయాలి, ఈవెంట్స్ స్నిప్పెట్ ఒకసారి పే చేయాలి. దాట్స్ ఇట్. ఐ విల్ రివైజ్ ఎవ్రీథింగ్ నౌ సో యు విల్ రిమెంబర్. ఓకే, సో కన్వర్షన్ ట్రాకింగ్ చేయాలంటే మీరు గో టు టూల్స్ అండ్ సెట్టింగ్స్, కన్వర్జన్స్ ఉంటుంది మెజర్మెంట్ లో, న్యూ కన్వర్షన్ యాక్షన్ అని ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ కన్వర్షన్ తీసుకోవాలి, మీ వెబ్సైట్ ని మెన్షన్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్లీ మీరు ఆల్రెడీ వెబ్సైట్స్ ని ఆల్రెడీ సమ్ కైండ్ ఆఫ్ కోడ్ ఉంది అనుకో, చెప్తుంది, సజెస్ట్ చేస్తుంది. మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డబుల్ కోడ్ ఉండొద్దు కదా. అందుకు ఇప్పుడు ఆల్రెడీ కోడ్ ఉంది, డబుల్ కోడ్ పెట్టద్దు కదా, అప్పుడు తీసుకోవాలి. కానీ మీరు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే యాడ్ కన్వర్షన్ యాక్షన్ మాన్యువల్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీది ఏ కేటగిరీకి ఎందుకు వస్తుంది చెప్పండి. ఈ కామర్స్ అయితే ఇది తీసుకోండి, మామూలుగా లీడ్ బేస్ అయితే ఇది తీసుకోండి. ఓకే, కాంటాక్ట్, దాని పేరు పెట్టండి, పేరు అంటుంది. తర్వాత మనం చెప్పినట్టు మీది లీడ్ బేస్డ్ అయితే మీకు ఎన్ని లీడ్స్ వస్తే కన్వర్షన్ మనకు తెలియదు కాబట్టి మెన్షన్ డోంట్ యూజ్ వ్యాలీ. బట్ నేను నంబర్ తీసుకుంటే అప్రాక్సిమేట్ గా తీసుకోవాలి మీ బిజినెస్ ని బట్టి. ఐ యూజ్డ్ 4,000 or 5,000, 25,000 కాబట్టి. ఓకే, ఒక పర్సన్ మల్టిపుల్ టైం ఫామ్ ఫిల్అప్ చేస్తే మనకు పైసలు రావు కాబట్టి 1 పెట్టాలి. ఈ కామర్స్ అయితే ఎవ్రీ పెట్టాలి. వన్స్ ఇట్ ఈస్ డన్ అని కొట్టండి. తర్వాత సేవ్ అని కంటిన్యూ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది, కోడ్ పేస్ట్ చేయమని చెప్పేసి. ఇక్కడ గూగుల్ ట్యాగ్ సెటప్ అంటుంది. సెటప్ న్యూ ట్యాబ్కి వెళ్ళి ఒక కోడ్ ఇస్తాడు, ఆ కోడ్ ని మీరు హెడ్ సెక్షన్ లో పేస్ట్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ గ్లోబల్ సైట్ ట్యాగ్స్. మీరు ఆల్రెడీ గూగుల్ అనలిటిక్స్ వాడుతున్నారు అంటే ఈ కోడ్ ఆల్రెడీ ఉంటుంది, ఈ స్టెప్ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇది కాపీ చేసుకొని ఇది ఎక్కడ పేస్ట్ చేయాలి చూడండి. అపియరెన్స్ లో థీమ్ ఫైల్ ఎడిటర్ లో, ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ లో హెడ్ సెక్షన్కి వెళ్ళండి. హెడ్ సెక్షన్ లో మీకు చూడండి క్లోజ్ హెడ్, ఓపెన్ హెడ్ ఉంది. ఓపెన్ హెడ్ తర్వాత వెంబడే అన్న పేస్ట్ చేయండి, లేదంటే క్లోజ్ హెడ్ కంటే ముందు పే చేసినా పర్లేదు. ఓకే కొట్టండి. కొట్టిన తర్వాత అయిపోయింది. ఇది ఒకటే చేస్తే అయిపోదు. మనం ఈవెంట్ స్నిప్పెట్ కూడా చేయాలి. ఇక్కడ ఉంది ఈవెంట్ స్నిప్పెట్. ఈ కోడ్ ని మాత్రం మనము ఏదైతే పేజ్ అనుకుంటున్నామో, థ్యాంక్ యూ పేజ్ అనుకుంటున్నామో, ఈ థ్యాంక్ యూ పేజ్ అనుకోండి, ఆ థ్యాంక్ యూ పేజ్ లో పేస్ట్ చేయాలి. ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. నార్మల్ గా పేజ్ చేస్తే రాదండి, ఇక్కడ బ్లాక్ తీసుకోవాలి, కోడ్ ఇక్కడ పేస్ట్ చేసి ఓకే కొట్టండి. అంతే. నెక్స్ట్ నుంచి మీ కన్వర్జన్స్ అనేది ట్రాక్ అయిపోతుంది. క్యాంపెయిన్ రన్ అయినప్పుడే హౌ మనీ క్యాంపెయిన్స్ యూ క్రియేటెడ్ అండ్ ఈచ్ క్యాంపెయిన్ హౌ మచ్ ఆఫ్ కన్వర్జన్స్ యూ గాట్ అనేది మీకు అర్థమైపోతుంది. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? No, sir. Clear, sir.